హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి. ఇప్పుడు ఒక చక్కటి ఆసక్తికరమైన నవలను మీకు వినిపించబోతున్నాను. నేనిప్పుడు మీకు వినిపించబోతున్న నవల సాంఘిక నవలే. అయితే చారిత్రక అంశాలు అంతర్లీనంగా సాగే సాంఘిక నవల. ధనాగారం. పేరే ఎంత గంభీరంగా హుందాగా వినబడుతోంది కదా. ధనాగారం నవల ఇతివృత్తం కూడా అంతే గంభీరంగా సాగిపోతుంది. రచయిత మాటల్లోనే చెప్పాలంటే శ్రీనాథ మహాకవి రచన పల్నాటి వీర చరిత్ర అంతర్వాహినిగా సాగే నవల ఈ ధనాగారం. సో మరిప్పుడు మీకు వినిపించబోతున్న నవల ధనాగారం. రచన శ్రీ కవికొండల చరణ్ ధరం గారు. అసలు ఈ ధనాగారం నవల రచించడానికి ప్రభావితం చేసిన అంశాలేంటి? ఈ రచన వెనుక తనలో కలిగిన ఆలోచనలేంటి? ఇలా ఎన్నో విషయాలను తన ముందు మాటలో తెలిపారు రచయిత. కథలోకి వెళ్లే ముందు ఈ నవల రచయిత శ్రీ కవికొండల చరణ్ ధరం గారి ముందు మాట. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమాంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ నవలను భక్తితో త్రిపురాంతకంలో వేంచేసియున్న బాలా త్రిపుర సుందరి త్రిపురాంతకేశ్వరుడి పాద పద్మాల చెంత సమర్పణ చేస్తూ చిన్న మాట. ఒక సాంఘిక నవలను దేవతాస్తుతితో ప్రారంభించడంలో చిన్న ఆంతర్యముంది. మేము మొదటిసారిగా త్రిపురాంతకం వెళ్ళాము. ఈ నవలకు ప్రేరణ అక్కడి నుంచే కలిగింది. విశ్వశ్రేయ కావ్యం అంటారు. ఒక పుస్తకం వ్రాస్తే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఒకప్పుడు పద్యకావ్యాలు వ్రాసేవారు, ఇప్పుడు వచనం చదివేవారే తక్కువైపోయారు. నేను శ్రీనాథ మహాకవి రచించిన పల్నాటి యుద్ధం అనే కావ్యాన్ని నవలా రూపంలోకి తీసుకురావాలని ఈ ప్రయత్నం చేశాను. ఈ నవలలో ఆ కావ్యం అంతర్వాహినిగా సాగుతుంది. ఈ నవలకు భూమిక త్రిపురాంతకం. ఈ త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్లో వినుకొండ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన త్రిపురాంతకేశ్వరుడి దేవాలయం, కొండ క్రింద బాలా త్రిపుర సుందరి దేవాలయం ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రదేశం చాలా నిర్జనంగా ఉండేది. త్రిపురాంతకం గ్రామానికి దేవాలయాలకు సంబంధమే ఉండదు. దానికొక కారణం ఉంది. బాలా త్రిపుర సుందరి చాలా తీవ్రమైన దేవత. ఒకప్పుడు ఇక్కడ జంతుబలులు విరివిగా జరుగుతుండేవి. నరబలుల సంగతి చెప్పలేం. కానీ రాజులు కత్తులతో యుద్ధాలు చేసే రోజుల్లో నరబలి ఇవ్వడం పెద్ద విషయం కాదు. కొన్ని నవలలకు కాలంతో కూడా సంబంధం ఉంటుంది. దేవాలయాలు రోజురోజుకు టూరిస్టు కేంద్రాలుగా మారిపోతుంటాయి. ఉదాహరణ చెప్పాలంటే అనాది కాలంలో శ్రీకాళహస్తీశ్వరుడిని ఏనుగులు, పాములు, సాలీళ్ళు, తిన్నడు లాంటి ఆటవికులు స్వేచ్ఛగా పూజించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మేము మొదటిసారిగా త్రిపురాంతకం 1995లో సందర్శించాం. ఈ నవలకు ప్రేరణ అప్పుడే అక్కడి నుంచే మదిలో మెదిలింది. మేము దర్శించిన కాలానికి కొండపైని త్రిపురాంతకేశ్వరుడి ఆలయం చుట్టూ ఆవరణ భయంకరంగా ఉండేది. ప్రదక్షిణం చేయడం కుదరలేదు. కోతులు గుంపులు గుంపులుగా ఉండి భయపెడుతుండేవి. త్రిపురాంతకేశ్వరుడి దేవాలయం కవిసార్వభౌముడు శ్రీనాథుడు సంకలనం చేసిన పలనాటి వీర చరిత్రలో స్తుతించబడింది. బ్రహ్మనాయుడి సైన్యం ఈ త్రిపురాంతకేశ్వరుని నమ్ముకుని యుద్ధానికి ధ్వజమెత్తింది. కానీ ఆ కావ్యంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రస్తావన లేదు. ఇక్కడి శివలింగం శ్రీచక్రం ఆకారం గల పానవట్టంపై ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయానికి ప్రవేశం దక్షిణ దిక్కున ఉంది. నేరుగా తూర్పు నుంచి ప్రవేశం లేదు. ఇది తప్పు కాదు. ఈశ్వరుడికి ఎవరూ ఎదురు నడవకూడదు. ఆలయ ప్రాంగణంలో దక్షిణ నైరుతిలో రాతి మండపం ఉంది. అది విరిగిపోయిన సామగ్రితో బూజుపట్టి భయంకరంగా ఉండేది. నిజంగా ఈ దేవాలయం నుండి సొరంగ మార్గం ఉండేదని నాకు తెలియదు. పూర్తిగా కల్పించి వ్రాశాను. ఆ తరువాత సందర్శకులు చెప్పారు, ఇక్కడి నుండే శ్రీశైలానికి సొరంగ మార్గం ఉందని, అది నైరుతి మండపంలో నుంచి అని. ఇది నవలకు నేపథ్యం గురించి. ఇక నా గురించి. నేను కానీ నా ఉద్యోగం కానీ సాహిత్య రంగానికి సంబంధించింది కాదు.
కానీ నా నవలలో చారిత్రాత్మక ధోరణి కనిపిస్తుంది. 4 చారిత్రాత్మక నవలలు వ్రాశాను. ఆంధ్ర శాతవాహనుల అశ్వమేధయాగం, చాళుక్య సింహాసనం, రాజరాజ నరేంద్రుడు, నన్నయ భట్టు భారతాంధ్రీకరణం, గుడిమల్లం. ఈ ధనాగారం ఒక సాంఘిక నవలలో అద్దిన పల్నాటి యుద్ధం. ఇది కాక సూక్ష్మవంశీ అనే సైంటిఫిక్ నవల వ్రాశాను. ఈ నవల పాఠకుల ఆదరణ లభిస్తే పుస్తక రూపంలో వస్తుంది. త్రిపురాంతకేశ్వరుడికి, బాల త్రిపుర సుందరి అమ్మవారికి ప్రణామాలతో కవికొండల చంద్రధరం. ఇది తాను రచించిన ధనాగారం నవలకు ముందు మాటగా రచయిత చెప్పిన మాటలు. మరిక నవలలోకి వెళ్ళిపోదామా? శ్రీ రఘునాయకు చిత్తమందించి శ్రీకంఠు పరమేశు శివునాత్మదలచి పార్వతీదేవికి భావించి మ్రొక్కి గజముఖు విఘ్నేశు ఘనత కీర్తించి ఆంధ్ర కవుల నుతులమర గావించి సంగీత సాహిత్య చాతుర్య కవిత చెప్పనేర్చిన వాడ చెలగి మాచర్ల చెన్నకేశవ పాద సేవారతుండ కవి సార్వభౌముడ ఘనత గన్నట్టి శ్రీనాథుడనువాడ శివభక్తి పరుడ. సీతారామయ్య గారు తాను చదువుతున్న పల్నాటి వీరచరిత్ర పుస్తకాన్ని పక్కన పెట్టి, ఎవరది అన్నారు. ఆయన ఆశ్రమం ముందు ఒక ట్రాక్టర్ వచ్చి ఆగింది. ట్రాక్టర్ ట్రాలీలో ఎవరో బాగా మూలుగుతున్నారు. ట్రాక్టర్ నడుపుతున్నతడు క్రిందకి దిగి, అయ్యా, జంపని సీతారామయ్య గారి ఆశ్రమం ఇదేనా అండి అని అడిగాడు. ఎవడ్రా నువ్వు? ఇంటిదాకా వచ్చి ఇల్లెవరిదని అడుగుతావు? జానడంత లేని ఈ ఉప్పరపాలెం గ్రామంలో నా ఆశ్రమం కాక ఇంకే ఆశ్రమం ఉందిరా అన్నాడాయన కాస్త విసుగ్గా. జంపని సీతారామయ్య గారు పంచ కట్టుకుని ఖద్దరు లాల్చి వేసుకున్నారు. తెల్లటి జుట్టు, గెడ్డము, మీసము సాధువులాగా అలా వదిలేశారు. చూడడానికి 70 సంవత్సరాలు నిండిన మనిషిలా ఉన్నాడు. పేరు బోర్డు అది ఏమీ కనిపించకపోయేటప్పటికీ వచ్చినతడు బెరుగ్గా నసిగాడు. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేళ అని ఈ చిన్న ఊరిలో బోర్డు కూడా కావాలా? ఏ దూడలు కాసుకునేవాడిని అడిగినా నా ఆశ్రమం చూపిస్తాడు అన్నాడాయన. అప్పటికి ఉప్పరపాలెం చిన్న గ్రామం. వినుకొండ శివారు. వినుకొండ కొండకి ఆనుకుని వెనక ఇంకో కొండ ఉంటుంది. దాని వెంబడి చెరువు. ఊరికి రోడ్డే లేదు. కొండ వెంబడి కాలినడక. చెరువు కట్ట దాటితే ఊరు. అక్కడ జంపని సీతారామయ్య గారు ఒక ఆయుర్వేద ఆశ్రమం నడుపుతున్నారు. ఆ వచ్చిన మనిషి, బాబుగారు, నా పేరు గణపతి అంటారు. మా వాడికి కాలికి బాగా దెబ్బ తగిలింది. తమరు కట్టు కడతారని తీసుకొచ్చాను అన్నాడు ప్రాధేయపడుతున్నట్టు. ఏడిరావాడు? నాకు చూపించకుండానే కట్టు కట్టమంటావా? ఈయనెవరో కాస్త కోపదారి మనిషిలా ఉన్నాడు అనుకుని గణపతి, కాలు బాగా నలిగిపోయింది బాబుగారు, ట్రాలీలో వేసుకొచ్చాను, క్రిందకు దిగలేడు అన్నాడు. సీతారామయ్య గారు, అరే, ఆ రోగిని తీసుకొచ్చి అరుగు మీద పడుకోబెట్టండిరా అన్నాడు తన మనుషులతో. సేవకులు మట్టి అరుగు మీద ఇంత వరిగడ్డి పరిచి దానిమీద రోగిని తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇతడి పేరేమిటన్నావు అడిగారు సీతారామయ్య గారు. గంగులు చెప్పాడు గణపతి. ఏ ఊరు నుంచి తీసుకొచ్చావురా? ఎవళ్ళు పంపించారు? త్రిపురాంతకం నుంచి వచ్చామయ్యా. అంటే త్రిపురాంతకం ఊరు నుంచి కాదండి, అమ్మవారి గుడి దగ్గర నుంచి. మా బాబాయి మీ వద్దకే తీసుకువెళ్ళమన్నాడు. ఎవడ్రా మీ బాబాయి? పేరు? బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడికాడ సాధువులు కూర్చుంటారు కదండి, ఆయన పేరేంటో ఎప్పుడూ అడగలేదు, సాధువు బాబాయ్ అంటాం అన్నాడు గణపతి. శివస్వామి పంపించాడా ఏంటి? అదే పేరనుకుంటానండి. సీతారామయ్య గారు గంగుల్ని పరీక్ష చేసి చూశారు. పెదవి విరిచారు. ఏరా, వీణ్ణి ఇప్పుడా తీసుకొచ్చేది? దెబ్బ ఎప్పుడు తగిలింది? నాడి చాలా బలహీనంగా ఉంది. ప్రాణం కడబట్టినట్టుంది. కాలేమిటి ఇలా కుమ్ములో పెట్టి కాల్చిన వంకాయలాగా నల్లబడిపోయింది? బాబుగారు, కాలు బాగా నలిగిపోయింది. అదే కదా నేను చెప్పేది. వీడికేమైంది? ఎందుకిలా అయింది? ఇతడు ఇటుకల ఆమంలో పనిచేస్తాడు. ఆమం కూలిపోయి కాలు ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయి 3 రోజులయింది. బయటకు తీయడానికి 2 రోజులు పట్టింది. ఏ డాక్టర్కు చూపించలేదా? బాబాయి నేరుగా మీ దగ్గరకే తీసుకెళ్ళమన్నాడు.
వెంటనే ఎవరికైనా చూపించాల్సింది. ప్రభుత్వాసుపత్రి లేదా దగ్గరలో? గణపతి మాట్లాడలేదు. నువ్వెక్కడ పనిచేస్తావు? సీతారామయ్య గారు తల పైకెత్తి గణపతి మొహం కేసి చూస్తూ అడిగాడు. నేను అదే ఆమంలో పనిచేస్తానండి. నిజం చెబుతున్నావా? నిజమేనండి అన్నాడు గణపతి. ఎందుకు అడుగుతున్నానంటే, నా దగ్గరకు వచ్చే వాళ్ళెవళ్ళు నిజం చెప్పరు. దొంగలు, తోడుమోతులు, అండర్ గ్రౌండ్స్, రాడికల్స్, చివరకు నక్సలైట్లు నా దగ్గర వైద్యానికి వస్తుంటారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళితే కేసు అవుతుందని భయం. నువ్వు అదే టైపా అని అడిగాను. గణపతి ముఖమంతా పీక్కుపోయి ఉంది. తలంతా మట్టి, ఇటుక రాయి పొడి. ఏనాడు జుట్టు దువ్వుకున్న తలలాగా లేదు. సీతారామయ్య గారికి నిజమే చెబుతున్నాడనిపించింది. నువ్వెవరైతే నాకేంటి? మనిషివే కదా. నా ఆశ్రమానికి వచ్చిన వాళ్లకు వైద్యం చేయడం నా ధర్మం అన్నాడాయన. గణపతి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. మరేదైనా నోరు జారితే కొంప మునుగుతుందేమోనని భయం. ఏరా గణపతి, వీణ్ణి బాగా ఆలస్యంగా తీసుకొచ్చావురా. చెడు రక్తం చేరి కాలంతా ఉబ్బిపోయింది, నీలం రంగుకు మారింది, గ్యాంగ్రీన్ మొదలైంది. వీణ్ణి గనక గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళితే తొడ వరకు నరికేయాలనేవాళ్ళు. గణపతికి గుండె గుబేలు మంది. బాబుగారు, ఎక్స్రే అది తీయించుకు రమ్మంటారా అడిగాడు గణపతి. ఎందుకు ప్రశ్నించారు సీతారామయ్య గారు. ఎముకలు విరిగా ఏమోనని. ఎముకలు విరిగింది విరగంది నాకు తెలీదురా అబ్బి. ఎక్స్రే కావాలా? శరీరంలో తుపాకీ గుండ్లు దిగిన వాళ్ళు ఎందరో నా దగ్గరకు వస్తుంటారు. వెన్నెముక విరిగినా, తుంటి ఎముక విరిగినా సరే నాకు ఎక్స్రే అవసరం లేదు. గణపతి, ఇతడేం చేస్తుంటాడో గాని చెంపలన్నీ డోక్కుపోయాయి. కాళ్ళు, చేతులు, పొట్ట అంతా గీతలే. తల చూస్తే అంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఇద్దరూ ఎక్కడైనా ఇంటికి కన్నం వేయడానికి వెళ్ళి ఇరుక్కుపోయారా అన్నారు సీతారామయ్య గారు అనుమానంగా. బాబుగారు, మేమిద్దరం ఇటుక ఆమంలోనే పని చేస్తాం. నిజం, అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాం. పోనీలేరా, నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నేను చేసే చికిత్స ఒక్కటే. మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతోనే నేను ఈ ఆశ్రమం నడుపుతున్నాను. బాబుగారు, మా సాధువు బాబాయి మా వాణ్ణి మీ దగ్గరికే తీసుకెళ్ళమని గట్టిగా చెప్పాడు. తమరు నాటు వైద్యం చేయడంలో అపర నాగార్జునుడని చెప్పారు. అందుకే మీ ఆశ్రమం వెతుక్కుంటూ వచ్చాము. ఆ పొగట్టకు సీతారామయ్య గారు చిన్నగా నవ్వారు. అరే, నాది నాటు వైద్యం కాదురా. నేనొకప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ని. ఆ వృత్తి వదిలేసి ఇందులో దిగాను. నా ప్రయత్నం నేను చేస్తానురా అబ్బి. వచ్చిన రోగులెవరినీ తిరస్కరించను. నువ్వు వెళ్ళి ఊరిలో తురుమెళ్ల వెంకటప్పయ్య గారింటికి, ప్రస్తుతం ఆ ఇంట్లో ఆ ద్విజులెవరూ లేరులే, ఎలమందని ఉంటాడు, అతడి వద్ద 1 లీటరు మేకపాలు, 1/2 డజను కోడిగుడ్లు తీసుకురా అన్నారు. గణపతి ఊరిలోకి వెళ్ళి కావలసినవన్నీ తీసుకువచ్చాడు. ఆయన గంగులకు కట్టుకట్టారు. 2 గంటల సమయం పట్టింది. సీతారామయ్య గారు లోపలి నుంచి కచేరీ సావిడిలోకి వచ్చి పడక కుర్చీలో కూర్చున్నారు. అరే గణపతి అని పొగాకు కాడకు పాయ తీయడం ఆరంభించారు చుట్ట కాల్చుకోవడానికి. మీ వాడికి కట్టు కట్టారా? రోజు కట్టు మార్చాలి. 3-4 రోజులుండి వెళ్ళిపోవచ్చు. 10-15 రోజుల్లో తగ్గిపోతుంది. కుంటితనం మాత్రం 2-3 నెలలుంటుంది. ఇంతకు శివస్వామి పంపించాడా? వాడేం చేస్తున్నాడు? అడుక్కు తినడమేనా? ఒకసారి చుట్ట పొగ పీల్చి వదిలి అన్నాడాయన. ఆయన పేరు తెలీదండి. త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరి దేవాలయం వద్ద కూర్చుంటాడు అన్నాడు గణపతి కూర్చుని అడుక్కుంటాడు అనలేక. వాడి పేరు శివస్వామిలే. చుట్టపొగ ఒక దమ్ములాగి, వాడికొక గురువు ఉండేవాడు. అతడి పేరు విశ్వలింగం. విశ్వలింగం నేను కలిసి శ్రీశైలం అడవుల్లో చాలా కాలం ఉన్నాం రసవిద్య నేర్చుకోవడానికి. వీడు మాకు వంట చేసి పెట్టేవాడు, సరుకులు తెచ్చిపెట్టేవాడు. రసవిద్య అంటే మగవాడు. ఆగిపోయాడు గణపతి తన సందేహం అడగవచ్చో లేదోనని. రసం అంటే పాదరసం. పాదరసాన్ని బంగారంగా మార్చాలని చాలా ప్రయోగాలు చేశాం. జీవితంలో చాలా భాగం అలా వృధా అయిపోయింది. బాబుగారు, నాకు తెలియక అడుగుతాను, పాదరసం బంగారంగా మారుతుందా? నువ్వు చదువుకున్నావా? మెకానికల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం వరకు చదివి మానేశాను. ఎంసెట్ ద్వారా వచ్చావా? అవునండి.
నీ ర్యాంక్ ఎంత? ఒకటి పక్కన 3 సున్నాలు. బ్రిలియంట్ అన్నమాట. కానీ నాకు ఆ నెంబర్ అచ్చి రాలేదు. ఒకటి పక్కన 3 సున్నాలు. చదువు ఆగిపోయింది. ఇంజనీరింగ్ 0 అయింది. ఒరేయ్, సున్నాల పిచ్చి నీకు ఉందా? ఒక ఆయన ఉన్నాడులే, 2 పక్కన 3 సున్నాలున్న సంవత్సరం అంటే 2000 సంవత్సరం రాదట. ప్రళయం వచ్చి కలియుగాంతం అయిపోతుందట. ఇది కలియుగం ప్రథమ పాదం కాదట, 4వ పాదానికి అంతమట. ఎవరు బాబుగారు ఆ జ్యోతిష్కుడు? అన్నాడు గణపతి ఆశ్చర్యంగా. ఆయనేమి చిన్నవాడు కాదులే, ఐఏఎస్ డాక్టరేట్ కూడా పుచ్చుకున్నాడు. సెక్రటరీ టు గవర్నమెంట్. నిజంగా కలియుగాంతం అవుతుందంటారా? అది చూద్దాం. Y2K వస్తుందో రాదో. పోనీలే, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. మెర్క్యూరీలో నుంచి ఒక ప్రోటాన్ను బయటకు తీస్తే బంగారం అవుతుందిరా అన్నాడు సీతారామయ్య గారు. గణపతి వెంటనే అవును కాదు అనలేదు. కొంచెం సేపు ఆలోచనలో పడ్డాడు. బాబుగారు, మీరు చెప్పినట్టు మెర్క్యూరీ అటామిక్ నెంబర్ 80, గోల్డ్ అటామిక్ నెంబర్ 79. ఒక ప్రోటాన్ను బయటకు తీస్తే అటామిక్ నెంబర్ సరిపోతుంది. కానీ మెర్క్యూరీ అటామిక్ వెయిట్ 200.6, బంగారం అటామిక్ వెయిట్ 197. మరి అటామిక్ వెయిట్ సరిపోదు కదా. అందుచేత ఒక ప్రోటాన్తో పాటు 2 న్యూట్రాన్లు కూడా బయటకు తీస్తే గాని సరిపోదు. నువ్వు చాలా బ్రిలియంట్రా గణపతి. మేము మెర్క్యూరీలో నుంచి జడవాయువును అంటే హీలియంను బయటకు తీస్తే సరిపోతుంది అనుకునేవాళ్ళం. కానీ నీవు చెప్పినట్టే ఒక ప్రోటాను 2 న్యూట్రాన్లు బయటకు తీయాలి. అంటే హెవీ హైడ్రోజన్ను బయటకు తీయాలి. బహుశా అందువల్లనే మా ప్రయత్నాలు ఫలించలేదు. బాబుగారు, ఏదో కథల్లో పరశువేది అని చెబుతుంటారు. అది తగులితే ఇనుము బంగారం అవుతుందా? పాదరసం బంగారంగా మారుతుందా? మెర్క్యూరీలో నుంచి హెవీ హైడ్రోజన్ను బయటకు తీయడం న్యూక్లియర్ రియాక్షన్ కదా. మామూలుగా ఎలా సాధ్యమవుతుంది? నేను రసవిద్య నేర్చుకునేటప్పుడు వేసిన మొదటి ప్రశ్న ఇదేరా. ఇప్పుడు అప్రక ఉందనుకో, దాన్నే మైకా అని కాకి బంగారం అని అంటారు. దాన్ని భస్మం చేస్తే అభ్రక భస్మం వస్తుంది. 100 సార్లు భస్మం చేస్తే శతపుటి అంటారు. 1000 సార్లు భస్మం చేస్తే సహస్రపుటి అంటారు. శతపుటి కన్నా సహస్రపుటి చాలా తేజోవంతమైంది. కానీ బూడిదని బూడిద చేయడమేమిటని ఆలోచిస్తే చులకనగా ఉంటుంది. పాదరసాన్ని నేరుగా వేడి చేయడానికి లేదు, ఆవిరైపోతుంది. గంధకం, ఆకుపసర్లు మొదలైనవి కలిపి ముద్ద కట్టేటట్టు చేసి భస్మం చెయ్యాలి. బై డూయింగ్ ఎ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ది న్యూక్లియర్ రియాక్షన్ మే బీ అచీవ్డ్. చివరకు బంగారం అవుతుంది. అంటే నువ్వు చెప్పిన న్యూక్లియర్ రియాక్షన్ కూడా సిద్ధిస్తుంది. బాబుగారు, మరి మా బాబాయ్ కూడా బంగారం తయారు చేశాడా? వాడి బొంద దేనికి కాకుండా పోయాడు. బిచ్చం ఎత్తుకోవడం మానేసి నా దగ్గర ఉండరా అన్నాను. వాడికి ఇంకా బంగారం మీద ఆశ చావలేదు. పోనీ వాళ్ళ గురువు విశ్వలింగం గారు సాధించారా అండి? అతడికి రసవిద్య సిద్ధించలేదు. రసవిద్య జోలికి పోయిన వాళ్ళు బాగుపడరు. కొందరు కళ్ళు పోగొట్టుకున్నారు, కొందరు పిచ్చివాళ్ళయ్యారు. వేమారెడ్డికి సిద్ధించింది. కానీ అప్పటికాయన యోగి అయ్యి ఆయనకు బంగారం మీద వ్యామోహం పోయింది. వేమన యోగి చివరకు రసవిద్యనే కాదు, బట్టలు కూడా వదిలేసి దిగంబరుడై తిరిగేవాడు. అయితే బాబాయి సామాన్యుడు కాదన్నమాట. వెనక చాలా చరిత్రుంది అనుకున్నాడు మనసులోనే గణపతి. సీతారామయ్య గారి అనుష్ఠానం, పూజ ప్రొద్దున్న 6-6:30 కల్లా అయిపోతుంది. అరే గణపతి, అలా దొండపాడు చెరువు దాకా వెళ్ళొద్దాం రారా అన్నారు తన చుట్టలు అగ్గిపెట్టి లాల్చి జేబులో వేసుకుంటూ. మారు మాట్లాడకుండా గణపతి ఆయన వెంట బయలుదేరాడు. చేతికర్ర కూడా తీసుకో, కర్ర లేనివాని గొర్రె కూడా ఖర్చు అన్నారు సీతారామయ్య గారు. ఇద్దరూ మెట్టచేల వెంబడి నడుస్తున్నారు. అక్కడి పొలాలన్నీ గులకరాళ్లమయం. ఎవరైనా లారీలతో తెచ్చి గులకరాళ్లు పరిచారా అన్నట్టున్నాయి. నడుస్తుంటే రేగు కంపలు కాళ్లకు గీసుకుంటున్నాయి. రైతులు కొన్ని చేలల్లో ఆముదం, మరికొన్నిటిలో జొన్న సజ్జ సాగు చేస్తున్నారు. కొన్నైతే దున్నేవారు లేక బీడువారి ఉన్నాయి. వాళ్ళు నడుస్తున్న దోవకు ఒక పక్కన పసుపులేరు వాగు ప్రవహిస్తోంది. వాగును దాటి మగవాళ్ళు పంచలు లేదా లుంగీలు పైకెత్తుకుని వాగు దాటుతుంటే, ఆడవాళ్లు జాగ్రత్తగా నీటి వరకే చీరలు పైకెత్తుకుని వాగు దాటుతున్నారు. అరే, అవతల ఉన్నది దొండపాడు గ్రామంలే,
మధ్యలో పారుతున్నది పసుపులేరు వాగు. ఇక్కడ మా పూర్వీకులు ఏనాడో 50 ఎకరాలు కొని పారేశారు. కవికొండల వాళ్ళ భూములు కూడా ఉండేవి, కానీ వాళ్ళు గిట్టక అమ్ముకుపోయారు. దొండపాడు చెరువు నిండితే కొంతవరకు తరి, మాగిలి లేకపోతే మెట్టపైర్లు అన్నారాయన. గట్ల వెంబడి నడుస్తున్న గణపతి, సీతారామయ్య గారు హఠాత్తుగా ఆగిపోయారు. వారి ముందు నుంచి భయంకరమైన సర్పం సర్రున పాకి వెళ్ళింది. గణపతికి గుండె బ్రేకు పడినంత పనయింది. ప్రత్యక్షంగా అంత పామునెప్పుడు అతడు చూడలేదు. గణపతి, ఇది చాలా అరుదైన సర్పంరా, మనుషుల కంటపడదు. దీని గరళం దివ్యౌషధంగా పనిచేస్తుంది అన్నారు సీతారామయ్య గారు. గణపతికి ఒక ప్రక్క గుండె జారిపోతోంది. ఆయన, నీవు దీని జాడ విడవకుండా కనిపెడుతుండు, నేను తెల్ల ఈశ్వరి మండ విరుచుకొస్తాను అన్నారు. ఆ పాము వెళ్ళి ఒక తుమ్మ చెట్టు మానుకు చుట్టుకుంది. ఆకాశంలో గెద్దలు దానికోసం గిరికీలు కొడుతున్నాయి. సీతారామయ్య గారు తెల్ల ఈశ్వరి కొమ్మతో పాముపైకి గాలి విసిరారు. అది చాలాసార్లు బుసకొట్టి తిరగబడింది. చివరకు మత్తుగా తల వంచింది. తెల్ల ఈశ్వరి ఓషధి గాలి తగులితే పాము తల వంచేస్తుంది. సీతారామయ్య గారు గణపతిని మోదుగా ఆకులతో దొన్నె కుట్టమన్నారు. చేతకాలేదు. ఆయన తెల్ల ఈశ్వరి మండను గణపతి చేతికిచ్చి తానే ఆకు దొన్నె కుట్టారు. పామును ఒడుపుగా మెడ వద్ద, తోక వద్ద పట్టుకుని నేర్పుగా దొన్నెలోకి విషం పిండారు. ఆ దృశ్యం చూసి గణపతికి చెమటలు పోశాయి. విషం పిండిన పామును ఆయన దూరంగా విసిరివేశారు. వెంటనే ఒక గ్రద్ద వచ్చి పామును తన్నుకుపోయింది. కొంచెం సేపటికల్లా విషం బంగారు రంగులో గడ్డకట్టింది. ఆకు దొన్నెను జాగ్రత్తగా పట్టుకుని వారు దొండపాడు చెరువు గట్టుకు చేరుకున్నారు. చెరువు సామాన్యమైనది కాదు, చాలా గంభీరంగా ఉంది. దూరంగా చూస్తే జనం పుట్టీలలో చెరువు దాటుతున్నారు. గట్టు మీద కూర్చుని సీతారామయ్య గారు శ్రీశైలంలో తాము చేసిన సాధనలు, సిద్ధ సంప్రదాయపు వైద్యం నేర్చుకున్న విధానం చెప్పసాగారు. కొంతసేపటికి చెరువు అవతల అడవి నుంచి తుపాకీ పేలిన శబ్దం 3-4 సార్లు వినిపించింది. అదేమీ లేదులే, కొందరు అడవి దొంగలు లేళ్లని, అడవి పందుల్ని వేటాడుతుంటారు. పెద్ద పులులు నల్లమలలో ఉంటాయి కానీ ఇక్కడి దాకా రావు. చిరుత పులులు ఎప్పుడైనా మేకలనో గొర్రెలనో వేసుకుపోతుంటాయి అన్నారు సీతారామయ్య గారు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయింది. కరెంటు పోయి 1/2 గంట అయింది. ఊరిలో కుక్కలు నోరు ముయ్యకుండా మొరుగుతున్నాయి. సీతారామయ్య గారి ఆశ్రమంలోకి ఆ చీకటిలో 3 వ్యక్తులు ప్రవేశించారు. వాళ్ళు ఒక ఆడమనిషిని మోసుకొచ్చారు. అది చాలా ఘోరంగా, కొంచెం సవరగా ఉన్న చెట్టు కొమ్మలు నరికి పాడెలాగా కట్టి దానిపైన పరుండబెట్టి మోసుకొచ్చారు. ఆడమనిషి మూలగలేక మూలుగుతోంది. అందులో మగ మనిషి ఒకడు, అయ్యా, బాబయ్య గారు అని 2-3 సార్లు పిలిచాడు. మాగన్నుగా ఉన్న సీతారామయ్య గారికి మెలక వచ్చింది. ఎవరబ్బీ అన్నారు లేచి కూర్చోకుండానే. మట్టి అరుగు మీద పడుకున్న గణపతి లేచి కూర్చున్నాడు. సలాం బాబయ్య, ఈ ఆడపిల్లకి గన్ బుల్లెట్ తగిలింది. తమరు దయతో మందో మాకో వెయ్యాలా, వైద్యం చెయ్యాలా అన్నాడు. నేనా? నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారా? గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోండి, నా వల్ల కాదు అన్నారు ఆయన కటువుగా. తమకు తెలుసయ్యా, మావి చీకటి బతుకులు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు పోలీసుల్ని పిలుస్తారు అన్నాడు మరొకడు. పిల్ల చిన్నదయ్యా, 18 ఏళ్ళు కూడా నిండలేదు. పోలీసోళ్ల లాకప్పులో పడిందంటే ఇంతే, చాలా బాధపడుతోంది. తమరే కనుకరించాలా అన్నాడు మూడోవాడు. సీతారామయ్య గారు గౌతమి లాంతరు చూపిస్తుంటే యువతలకొచ్చారు. గౌతమి ఆ వైద్యశాలలో ఆయనకు ముఖ్య అనుచరి. ఆయన ఆ పిల్లను అరుగు మీద పడుకోబెట్టమన్నారు. లాంతరు వెలుగులో పరీక్షించారు. అమ్మాయి కాళ్ళు చేతులు గుడ్డ పీలికలతో కట్టేసి ఉన్నాయి. నోటిని కూడా గుడ్డ పీలికతో కట్టేశారు. సీతారామయ్య గారి కోపం మిన్నుముట్టింది. ఏరా, ఆడపిల్లనిట్టా పందిని కట్టేసినట్టు కట్టేస్తారా? మీరు మనుషులా దున్నపోతులా? ముందా కట్లు విప్పండి అన్నారు గద్దిస్తూ. ముగ్గురిలో ఒకడు చాకును బయటకు తీసి కట్లు కోసేశాడు. ఈ పిల్లనెక్కడైనా కిడ్నాప్ చేసుకొచ్చారా? లేదు బాబయ్య, ఈ పిల్లది మా దళంలో మనిషే. అడవిలో తిరుగుతుంటే ఎవడో దూరం నుంచి కాల్చాడు. గుండు దిగింది. పెద్దగా అరిచినా ఏడ్చినా పట్టుబడిపోతామని
ఇట్లా తీసుకొచ్చాం బాబయ్య. నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఇదే బాపతు. మీలాంటి రకమే. పోలీసులకు దొరికిపోకుండా తిరుగుతుంటారు. ఏదైనా దెబ్బ తగిలితే నా దగ్గరకు వస్తారు. మీలాంటి వారికి వైద్యం చేయడం నాకు రిస్కు. పోలీసులు వచ్చారంటే నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఒక పని చెయ్యండి, ఈ పిల్లని ఇక్కడ వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. 3 రోజులు వదిలిపెట్టి 4వ రోజు రండి. అప్పటిదాకా రావద్దు. అయ్యా, మేమిక్కడ గొడ్లపాకలో పడుకుంటాం అన్నాడొకడు. వీల్లేదు. మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టారంటే నా కొంప మీదకొస్తుంది. నేను చెప్పినట్టు వినకపోతే నేను వైద్యం చెయ్యను. మీ పిల్లని మీరు తీసుకుపోండి అన్నారు సీతారామయ్య గారు కరాఖండిగా. కోపమొద్దు బాబయ్య, అట్టాగే చేస్తాం అన్నాడు మరొకడు. మీ ఆయుధాలుంటే అవి కూడా తీసుకుపోండి. ఇక్కడ దాచొద్దు. దొంగ వెధవలు ఏ గడ్డివాములోనో దూరుస్తారు. అసలే ఆశ్రమంలో పనివాళ్ళు లేరు. అందరూ కట్టగట్టుకుని దొండపాడు పెళ్లికి వెళ్ళిపోయారు అన్నాడాయన కొంచెం విసుక్కుంటూ. వచ్చిన మనుషులు చీకటిలో కలిసిపోయారు. సీతారామయ్య గారు ఆ అమ్మాయిని పలకరించారు. అమ్మాయి, నీ పేరేంటి? కృష్ణవేణి మూలుగుతున్నట్టు చెప్పింది. వయసు? 18 నిండాయి. దెబ్బ ఎక్కడ తగిలింది? ఎలా తగిలింది? వెనక నుంచి కాల్చారు. కుడివైపు పెరలో దిగబడింది. చాలా దూరం నుంచి కాల్చారు కాబట్టి బతికాను. ఈ నొప్పి భరించడం కన్నా చచ్చిపోవడం నయం. ఇంక ఓర్చుకోలేను బాబయ్య, చచ్చిపోతాను అంది కృష్ణవేణి ఏడుస్తూ. చూడు కృష్ణవేణి, ఇంతవరకు నా ఆశ్రమానికి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు లేరు. అలా చచ్చిపోతే నీవే మొదటిదానివి. వచ్చిన చిక్కల్లా మా వాళ్ళందరూ దొండపాడు పెళ్లికి వెళ్ళారు. ఆశ్రమంలో వృద్ధ గౌతమి మాత్రమే ఉంది. నిన్ను ఎత్తి బల్లపై పడుకోబెట్టే ఓపిక కూడా నాకు లేదు. గౌతమి నాకన్నా ముసల్ది. అయినా ఆపరేషన్ వెంటనే చెయ్యాలి, లేకపోతే బతకవు అన్నారాయన ఏం చేయాలా అని ఆలోచిస్తూ. ఆయనకు దోమల్ని తోలుకుంటూ కూర్చున్న గణపతి కనిపించాడు. ఏరా, నిద్ర పట్టలేదా అన్నాడాయన. లేదండి, దోమలు పీకేస్తున్నాయి అన్నాడు గణపతి. పొలాల మీద నుండి ఆకుదోమలు వచ్చి పడతాయి. ఈ సీజన్ అంతా ఇలాగే ఉంటుంది. ధూపం వేసుకోలేకపోయావా? గణపతి మాట్లాడలేదు. చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతడు ఆడ పేషెంట్ రావడం అది గమనిస్తూనే ఉన్నాడు. గణపతి, ఈ రాత్రి నువ్వు మాకు సహాయం చెయ్యాలి. ఇప్పుడు ఒక పిల్ల వచ్చింది చూసావుగా, దానికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. పనివాళ్ళందరూ పెళ్లికి వెళ్ళిపోయారు అన్నాడు సీతారామయ్య. బాబుగారు, తమరేం చెయ్యమంటే అది చేస్తా. నాకంటూ ఏమీ తెలీదు అన్నాడు గణపతి. ఈ పిల్లని ఎత్తి బల్ల మీద పడుకోబెట్టడానికి నీ సహాయం కావాలి. గౌతమి నాకన్నా అధ్వానం. బాబుగారు, ఈ ఆశ్రమంలో ఆపరేషన్లు కూడా చేస్తారా? ఏమి అనుమానమా? సుశ్రుతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆపరేషన్లు చేశాడు. మన ఋషులు తలకాయ తీసి తలకాయ పెట్టారు. కుంభ సంభవుల్ని సృష్టించారు. ఏనాడో టిష్యూ కల్చర్ ద్వారా ఒక్క పిండంలో నుంచి 101 సంతానం పుట్టించారు. క్లోనింగ్ చేశారు. అయినా నేనేమి క్వాలిఫికేషన్ లేని డాక్టర్ను కాదు. సర్జరీలో ఎంఎస్ చేశాను. నువ్వు శుభ్రంగా కషాయం నీళ్లతో స్నానం చేసి గౌతమి చెప్పినట్టు చెయ్యి అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. గౌతమితో, ఈ దొంగ వెధవలు ఈ పిల్లని ఎక్కడెత్తుకొచ్చారో ఏమో, నిజం చెప్పరు. ఏమైనా పాడు చేసి తీసుకొచ్చారేమో, నువ్వు పరిశీలించు క్లీన్ చేసే ముందు అన్నారు సీతారామయ్య గారు. అట్లాగే అంది గౌతమి. గణపతి స్నానం చేసి వచ్చాడు. గౌతమి తాటాకు బుట్టలో నుంచి ఒక గౌను తీసి ఇచ్చింది. ఇది వేసుకో, కాళ్లకు చేతులకు కూడా, తర్వాత తొడుగులు వేసుకోవాలి, తలకు కూడా అన్నదామె. గణపతి దుస్తులు మార్చుకు వచ్చాడు. మనిద్దరం పేషెంట్ని తీసుకొచ్చి బల్లపైన పడుకోబెడదాం. ముందుగా ఆపరేషన్కు ముందు పేషెంట్ను ప్రిపేర్ చేయాలి అంది గౌతమి. ఆ అమ్మాయిని ఎత్తుకు రావడానికి నేను ఒక్కడనే చాలు అన్నాడు గణపతి. నువ్వు భీముడివే, నాకు ఆ సంగతి తెలుసు అన్నది గౌతమి నవ్వుతూ. గణపతి కృష్ణవేణిని చేతుల మీద ఎత్తుకుని తీసుకువచ్చి బల్లపైన పడుకోబెట్టాడు. అప్పటికీ కరెంటు రాకపోవడంతో గౌతమి మరిన్ని దీపాలు వెలిగించింది. గణపతిని గౌతమి తనకు సహాయం చేయమంది శుభ్రం చేయడంలో. గౌతమి కృష్ణవేణి ధరించిన సల్వార్ కమీజు కత్తిరించి తొలగించింది. అవి స్రావాలతో తడిసి ఆరి అట్టకట్టిపోయి ఉన్నాయి. చెక్కిళ్ళు కన్నీటి చారికలతో గీతలు గీచినట్టయింది. కృష్ణవేణి బట్టలు తొలగిస్తుంటే గణపతికి అదోలా అనిపించింది.
చేతివేళ్లు వణకసాగాయి. నేను అవతలకు వెళ్ళి నిలబడతాను అన్నాడు గణపతి. నేనొక్కదాన్నే చెయ్యలేను, ముసల్దాన్ని, నడున్నొప్పి. బాపూజీ అందరికీ మందులిస్తాడు గాని నా నడున్నొప్పికి మాత్రం మందులివ్వడు. గౌతమి విసుక్కుంది. కొంచెం సేపటికి గౌతమికి విషయం అర్థమైంది. ఓహో, అదా, నగ్నంగా ఉన్న ఆడపిల్ల అని చూస్తున్నావా? వైద్యం చేసేటప్పుడు ఆడ మగ అని కాకుండా పేషెంట్ని పేషెంట్గా చూడాలి, ఆడదానిగా కాదు. మేము నర్సు ట్రైనింగ్లో మొదటగా అదే నేర్చుకున్నాం. నేను రాయవెల్లూరు ఆసుపత్రిలో నర్సుగా చేరి మ్యాట్రన్గా రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి బాపూజీ దగ్గర పనిచేస్తున్నాను. మ్యాట్రన్ అంటే హెడ్ నర్స్ కన్నా ఎక్కువ, తెలుసా? అంది గౌతమి తన హోదా చెబుతూ. గణపతి యువకుడు, ఎప్పుడూ ఆడవాళ్ల ఒళ్ళు అలా చూడలేదు. ముందుగా గణపతి కొంచెం తొట్రుపడ్డాడు. తరువాత ధైర్యంగా కృష్ణవేణి అందం కేసి చూస్తున్నాడు. కృష్ణవేణి కొంచెం శ్యామల, అయితేనేమి శిల్పి చెక్కిన బొమ్మలా ఉంది. ఏ అవయవానికి ఆ అవయవం చాలా పరిపుష్టంగా ఉంది. ఏడ్చి ఏడ్చి డస్సిపోయిన కృష్ణవేణి వడలిన నీలి తామర పువ్వులా ఉంది. గౌతమి గణపతి పరధ్యానం గమనించింది. గణపతి, ఆపరేషన్ సమయంలో పరధ్యానం పనికిరాదు. నేను ముందే చెప్పాను, పేషెంట్ను పేషెంటుగా చూడాలి, ఒక ఆడదాన్ని చూసినట్టు కాదు. డాక్టర్ గారు ఈ పిల్ల కన్యా కాదా పరిశీలించమన్నారు. బాపురే, కన్నెపిల్లే, వాళ్ల దళంలో పనిచేస్తూ ఇంకా కన్యగా ఉందంటే ఆశ్చర్యమే అంది గౌతమి. ఆశ్రమంలో పొడవాటి రాతి తొట్టె ఉంది. అందులో కొంచెం వేడిగా ఉన్న కషాయం నీళ్లు పోసి అందులో కృష్ణవేణిని పడుకోబెట్టి వడలంతా శుభ్రంగా కడిగారు. 3 సార్లు నీళ్లు మార్చిన తర్వాత ఒళ్ళు తుడిచి వేరే బట్టలు తొడిగారు. పేషెంటు నొప్పితో బాధపడుతుంది. గాయమైన తర్వాత కొంత నొప్పి భరించక తప్పదు. నొప్పి పుడుతోంది కదా అని ఆగకూడదు. మన వైద్యం మాత్రం మన ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిందే అన్నది గౌతమి. గౌతమి మట్టి చిలుములోకి ఒక ఓషధిని నింపి నిప్పు అంటించింది. కృష్ణవేణి చేత ఆ పొగ పీల్పించింది. క్రమంగా కృష్ణవేణి మత్తులోకి జారిపోయింది. అలవాటు లేకపోవడంతో ఆ వాసనతో గణపతి కూడా మత్తుగా తూలిపోసాగాడు. సీతారామయ్య గారు అగ్నిహోత్రం ముందు కూర్చొని తన అస్త్రశస్త్రాలు శుద్ధి చేసుకున్నారు. శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్ను బయటకు తీసి గాయాన్ని శుభ్రపరిచి కట్టుకట్టారు. 3 రోజులు గడిచింది. రాత్రి భోజనమైన తర్వాత సీతారామయ్య గారు ఆరుబయట పడక కుర్చీలో కూర్చుని చుట్టముట్టించారు. గణపతి మట్టి అరుగు మీద కూర్చున్నాడు. ఆశ్రమంలోకి 3 ఆగంతకులు ప్రవేశించారు. అందులో ఒకడు, అయ్యా, మా పిల్లని మేము తీసుకుపోవడానికి వచ్చాం అన్నాడు. అతడి ముఖం కేసి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ముఖం మీద కత్తిగాట్లు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చినప్పుడు కరెంటు లేకపోవడంతో అతడి ముఖం కనిపించలేదు. ఎవరు మీ పిల్ల? ఇక్కడ చాలామంది పేషెంట్లు వస్తూ వెళుతూ ఉంటారు అన్నాడు సీతారామయ్య గారు. అదే మా మంగి, ఇక్కడ వదిలి వెళ్ళాం కదా. చాలా కఠినంగా ఉంది అతని మాట. అతడు మాట్లాడుతుండగానే వాళ్లలో ఒకడు ఆశ్రమం వెనక వైపుకు వెళ్ళాడు. మరొకడు ఆశ్రమం బయట వీధిలోకి వెళ్ళిపోయాడు. ఓహో, కృష్ణవేణి పేరు మంగి అన్నమాట అనుకున్నారాయన. అంతకుముందే ఆ పిల్ల సీతారామయ్య గారితో తన బాధ చెప్పుకుంది. ఈ దొంగ వెధవలు మంగిని ఏం చేస్తారో అనిపించింది. ఇలాంటి సంఘటనలు చూసిన సీతారామయ్య గారు మంగి అని గట్టిగా కేక పెట్టారు. మంగి ఇష్టపడి వస్తే తీసుకువెళ్ళండి, ఇంకా మంగికి 3 రోజుల చికిత్స అవసరం అన్నారాయన. ఏందయ్యా, పిల్ల బాగుందని ఉంచుకుంటున్నావా? దానికి కన్నెరికం చేద్దామనుకుంటున్నావా అన్నాడతడు మర్యాద లేకుండా. ఆ అమర్యాదకి సీతారామయ్యకి ఒళ్ళు మండింది. ఏరా, బెదిరిస్తున్నావా? పిల్ల వస్తే తీసుకుపోమన్నాను కదా అన్నారాయన. హఠాత్తుగా ఆగంతకుడు బొడ్డులో దోపుకున్న నాటు తుపాకీ బయటకు తీసి ఆయనకు గురిపెట్టాడు. యాసాలేస్తున్నావా? పుర్రె పగిలిపోద్ది అన్నాడు. ఆగంతకుడి వేలు ట్రిగ్గర్ నొక్కుతోంది. సెకండులో 10వ వంతు సమయంలో బుల్లెట్ తుపాకీలో నుంచి బయటకు రాబోతోంది. ఆగంతకుడు తుపాకీ తీసినప్పుడే గణపతి జాగృతమయ్యాడు. అక్కడున్న చేతికర్రను తీసుకుని ఆగంతకుడు తుపాకీ పట్టుకున్న చేయి మణికట్టు విరిగేటంత గట్టిగా కొట్టాడు. తుపాకీ వెళ్ళి అల్లంత దూరంలో పడింది. ఆగంతకుడు బాధతో అమ్మా అనే బదులు ఎంకటి అన్నాడు. వీధిలో నిలబడిన ఆగంతకుడు కరెంటు స్తంభంపైకి ఒక వైరు విసిరేశాడు. మరుక్షణం ట్రాన్స్ఫారం పేలి ఊరంతా కరెంటు పోయింది.
మొదటి ఆగంతకుడు తుపాకీ ఎక్కడ పడిందో ముందే గమనించడం వలన చెయ్యి విరిగిన బాధను కూడా లెక్క చేయకుండా తుపాకీని ఎడమ చేత్తో పైకెత్తి చీకటిలోనే 3 సార్లు పేల్చాడు. 2 గుండ్లు ఎటిపోయాయో గాని ఒక గుండు సీతారామయ్య గారి ఎడమ డొక్కలో దిగబడింది. ఆయన బాధతో మూలిగారు. ఆగంతకులలో ఒకడు వైద్యశాల వెనక్కి వెళ్లడం, మంగి వెనక నుంచి పారిపోకుండా చూడడానికే. తుపాకీ పేలిన శబ్దానికి ఆశ్రమంలో నిద్రపోతున్న వారందరూ ఉలిక్కిపడి లేచారు. ఆశ్రమం వెనక్కి వెళ్లిన ఆగంతకుడు అందరినీ భయభ్రాంతుల్ని చేయడానికి వెలుగుతున్న లాంతరును పూరిపాకపైకి విసిరేశాడు. కొంప అంటుకుంది. మంటలు చెలరేగడం వలన అందరూ అరుస్తూ ఎటువారటు పరిగెత్తారు. ఆశ్రమంలో ఆనాటికి 11 మంది రోగులున్నారు. నడవలేని, మంచం దిగలేని రోగులు కూడా క్రిందకు దొర్లేసి పాక్కుంటూ బయటపడ్డారు. ఆగంతకుడు 1000 కళ్లతో వెతుకుతున్నాడు. మంగి ఎక్కడా కనిపించలేదు. గోశాలలో ఆవులు ఆంబోతు మంటలు చూసి భయపడి కట్టుతాళ్లు తెంపుకుని పరిగెత్తాయి. గణపతికి ఆగంతకులతో తలపడడం కన్నా గాయపడిన సీతారామయ్య గారిని రక్షించుకోవడమే ముఖ్యమనిపించింది. ఆయనను కుర్చీతో సహా అవతలకు తీసుకెళ్లిపోయాడు. గౌతమి కోసం కేక పెట్టాడు. సీతారామయ్య గారి దేహం రక్తం స్రవిస్తోంది. కట్టుకున్న పంచె అంతా రక్తంతో తడిసిపోయింది. ఆయనకు వయస్సు కూడా ఎక్కువ కాబట్టి ఆయాసంతో రొప్పుతున్నారు. 3-4 సార్లు పిలిస్తే కాని గౌతమి బాపూజీని వెతుక్కుంటూ రాలేకపోయింది. ఆమె చాలా దూది తెచ్చి గాయంపైన వత్తి పెట్టి తన చీర చెంగు చింపి కట్టుకట్టింది. సీతారామయ్య గారి ఆశ్రమం ఉప్పరపాలెం ఊరికి కొంచెం పెడగా ఉండడం వలన ఆశ్రమం పనివాడొకడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఊళ్ళో వాళ్ళని అప్రమత్తం చేశాడు. ఊళ్ళో జనం కర్రలు, అడవి పందుల్ని పొడిచే బరిసెలు పట్టుకుని ఆశ్రమం వైపు పరిగెత్తుకొచ్చారు. దుండగులు మంగి గడ్డివాములో దూరిందేమోననే ఉద్దేశంతో వాముకు నిప్పు పెట్టారు. ఊరి జనం పెద్దగా అరుచుకుంటూ ఆశ్రమంలో ప్రవేశించడంతో దుండగులు ఇక లాభం లేదని ముళ్ల కంచెలు దూక్కుంటూ దొండపాడు చెరువు వైపు పారిపోయారు. గడ్డివాము అంటుకుంటే ఒక పట్టాన ఆరదు. నిప్పు లోపలకు సొరేసుకుపోతుంది. ఎట్టకేలకు గ్రామస్తులు మంటల్ని ఆర్పివేశారు. ఆ ఊరి ఎలక్ట్రీషియన్ స్తంభం పైకెక్కి షార్ట్ సర్క్యూట్ చేసిన తీగను లాగివేసి ట్రాన్స్ఫారం వద్ద ఫీజులు వేయడంతో మళ్లీ కరెంట్ వచ్చింది. గణపతి సీతారామయ్య గారి తల నిమురుతూ, బాబుగారు, ఇప్పుడు మీకు ఏం వైద్యం చెయ్యమంటారు అని అడిగాడు. ఆయన స్పష్టంగా మాట్లాడలేకపోయినా బుల్లెట్ను బయటకు తీసివేయాలని సూచించారు సంజ్ఞలతో. గణపతి గౌతమి వైపు చూశాడు ప్రశ్నార్థకంగా. ధనాగారం శ్రీ కవికొండల చంద్రధరం గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.